ప్రచారం ఆవిష్కృతం కావడానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. ఇక రేపు కన్నెపల్లి నుంచి సారాలమ్మను, ఎల్లుండి చిలికలగట్ట నుంచి సమ్మక్కను ఆదివాసీ సాంప్రదాయంలో గద్దెలపై ప్రదర్శించబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ 3 రోజుల పాటు కూడా కోటికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే నేపథ్యంలో అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ప్రధాన జాతర ఇప్పుడే జరగబోతుంది, మొదలు కాబోతుంది, ఎంతమంది అధికారులు పాల్గొంటారు, మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఈ 2024 మహాజాతరకి 1,50,00,000 మంది పైగా భక్తులు వస్తారని 2 నెలల నుండే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి మన జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు, మా జిల్లా మంత్రివర్యులు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అన్ని ప్రభుత్వ శాఖల పూర్తి సమన్వయంతో భక్తులకు కావాల్సినటువంటి త్రాగునీరు కానీ, విద్యుత్ వసతి కానీ, రవాణా సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ప్రత్యేక క్యూ లైన్లు, చలో పందిళ్ళు, క్యూ లైన్ల లోపల ఉండేటువంటి భక్తులకి త్రాగునీరు కూడా అందించడానికి, అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణం లోపల భక్తులు ఎవరైనా ఇబ్బందిగా ఉండేటువంటి ప్రయాణం చేయడానికి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపే ఈ మహాఘట్టం ప్రారంభమవుతుంది. రేపు సమ్మక్క సారలమ్మ జాతర లోపల రేపు ప్రధానంగా సారలమ్మ అమ్మవారు పూనుగొండ్ల నుండి పడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి పూనుగొండ్ల నుండి స్వామివారు ఈరోజే ప్రారంభం జరిగి మధ్యలో 2 రోజుల నడక ద్వారా ఇక్కడికి వచ్చేసి రేపు సాయంకాలం చేరుకునేటువంటి మహాఘట్టం ప్రారంభమవుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధమై ఉన్నాము. భక్తులందరూ వచ్చేసి అధిక సంఖ్య లోపల పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఈసారి గతం కంటే కూడా 100 కోట్ల పైగా నిధులు కేటాయించారు. శాశ్వత నిర్మాణాలు ఈసారి భక్తుల కోసం శాశ్వత నిర్మాణాలు ఏం చేశారు? ఈసారి మా జిల్లా యంత్రాంగం నుండి ఇంతకుముందు ఉండేటువంటి శాశ్వత ఏర్పాట్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాట్లు, అలాగే పర్మనెంట్గా ఉండడానికి వాటర్ కానీ, తర్వాత రోడ్డు సౌకర్యం కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య సౌకర్యంగా మా దేవాదాయ శాఖ తరఫున పూజా మందిరాలను ప్రత్యేకంగా నిర్మించేసి వాటిని అలంకరించుకోవడం జరిగింది. అట్లాగే మాకు వంటశాలలు కానీ, భక్తులకు కావాల్సినటువంటి షెడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము దేవాదాయ శాఖ నుండి కూడా పూర్తిగా సన్నద్ధమై ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల నుండి సిబ్బంది, మా అధికారులు, మా కమిషనర్ గారు, మా డిప్యూటీ కమిషనర్ గారు, మా అసిస్టెంట్ కమిషనర్ గారు, మా పూర్వపు వరంగల్ జిల్లాలో ఉండేటువంటి ఆలయ అధికారులందరూ పూర్తిగా సన్నద్ధమై భక్తులకు సేవ చేయడానికి సిద్ధమై ఉన్నాము. భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఇది మేడారం ఈవో రాజేంద్ర చెప్తున్న విషయము. దాదాపు 100 కోట్ల పైగా నిధులతో ఈసారి శాశ్వత నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి 1 కోటి పైగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రధానంగా మంచినీళ్ళు, వైద్య సదుపాయాలు, రవాణా మీదనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఇక భక్తులు కూడా వచ్చి అమ్మవారిను ఎటువంటి ఇబ్బందులుగా దర్శించుకోవాలని కూడా ఈవో రాజేంద్ర సూచిస్తున్న పరిస్థితి. మీరు సంతోషిస్తూ వెనుబిక్టివి మేడారం.